పెంచారన్నమాట. ఇంత ముందుకు 10 రూపాయలు ఉంటే దాన్ని 15 రూపాయలు చేశారు మినిమం టికెట్ ప్రైస్. ఏం చెప్తారు దాని గురించి? మరి రేట్స్ పెంచారు కదా. మాకైతే మాత్రం నచ్చలేదు సార్, అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అసలు ఇంట్లో మగవాళ్ళే చేసుకొస్తారు, వాళ్ళకే మెయిన్ బరువు మొత్తం వాళ్ళ మీదే పడుతుంది. ఫ్రీ బస్ పెట్టి ఆడవాళ్ళకి ఏం బెనిఫిట్ నాకైతే ఏమాత్రం నచ్చలేదు. నేను మహిళను అయ్యుండి నేను సొంతంగా చెప్తున్నా, ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి మీరే ఫ్రీ బస్ వల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు. అవును, కన్ఫర్మ్ ఏ మాత్రం నచ్చలేదు సార్. రేవంత్ రెడ్డి గారు ఇంకేమైనా చేస్తే చేయండి, ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటే చేయండి, ఇంకేమైనా చేయాలనుకుంటే ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమందికి లాభం, చాలామంది పనికి మళ్ళీ తిరగడము అట్లా. మా గురించి మేము తప్పుగా మాట్లాడుకోవడం తప్పే, కానీ ఇది మాకు ఏమాత్రం నచ్చలేదు రేవంత్ రెడ్డి గారికి. సో ఇంకేం చెప్తారమ్మా మరి? మహిళలు మీరే ఫ్రీ బస్ వల్ల వేస్ట్ అంటున్నారు, మళ్ళీ కొంతమంది మహిళలు బస్సులో గొడవ పడుతూ ఉన్నారు ఈ ఫ్రీ బస్ వల్ల. మస్తు గొడవ పడతారు సార్, అసలు స్పేసే ఉండట్లేదు బస్సులు. మరి ఖాళీ పిల్లి తిరిగే వాళ్ళందరూ ఇంట్లో ఉండక పొద్దుక ఊసిపోక మా మమ్మీ ఏం వంట చేసింది, మా డాడీ ఏం వంట చేసిన టైంపాస్కి వచ్చేసి పనికి మళ్ళీ తిరిగే వాళ్ళే ఉన్నారు, తప్పితే ఏం లేదు. అయితే ఇంతకుముందు బస్సులో అంటే కొంతమంది నేను బయట ఇట్లనే అడుగుతూ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే బస్సులో ఇంతకుముందుకు స్త్రీల కోసం సపరేట్ సీట్స్ కేటాయించండి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు పురుషులకి సపరేట్గా పెట్టాలి, బస్ మొత్తం ఆడవాళ్ళని నిండుతున్నారు అంటున్నారు. ఇది మాత్రం 100% కరెక్ట్ సార్. ఎందుకంటే బస్సులలో మొత్తం వాళ్ళని ఏం అనలేకపోతాం, ఎందుకంటే స్త్రీలు అనేసి పాపం వాళ్ళు ఏం అనలేకపోతారు. విండో సీట్ కాదు, మొత్తం లాస్ట్ దాకా మొత్తం దోచేస్తున్నారు. మహిళలు అయి ఉండి మాకు మేమే సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారమ్మా? మరి 2 ఏళ్ళు అవుతుంది. మేమైతే ఇంతవరకు చాలా బాగుంది అనుకున్నాము, కానీ 2 ఇయర్స్ నుంచి ఈ ఫ్రీ బస్ ఒకటి మేము మాత్రం అస్సలు నచ్చలేదు సార్. ఇంకా రేషన్ కార్డులు అయితే 100% నాకు నచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ.